బా, ఈ తింగర్ది మళ్ళీ ఏం తింగర్ పని చేసిందో ఏంటో. ది గ్రేట్ ప్రియా ఫోన్ చేస్తే కట్ చేస్తాడా? చేస్తే దేవదాస్కి ఇక ఫోన్ చేయను. అతని లవ్ స్టోరీ డీటెయిల్డ్ గా తెలుసుకుందామనే కదా ఫోన్ చేశావు. ఈగోకి పోతే ఎలా ప్రియా? కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి, తప్పదు. ఈసారి ప్రియా ఈగో దెబ్బతింది. మిస్టర్ దేవదాస్, ఇప్పుడు నువ్వే నాకు ఫోన్ చేసేలా చేస్తా చూడు. మెసేజ్ ఏదో పంపించింది అంటే, మిస్టర్ దేవదాస్, నువ్వు కనుక రాకపోతే, ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నేనే అక్కడికి వస్తాను. వాము, డైరెక్ట్గా వచ్చిందంటే ఆ నస భరించడం చాలా కష్టం. మనమే ఫోన్ చేసి ఒక 2 నిమిషాలు మాట్లాడి వదిలించుకోవడం బెటర్. దట్ ఈస్ ప్రియా. నేనంటే ఆ మాత్రం భయం ఉండాలి దేవదాస్. నేనేంటి మేడం, తిక్క మనిషిని చూస్తే ప్రపంచమే భయపడుతుంది. అంటే నేను తిక్కదాన్నా? లేదు మేడం, మీరు చాలా తెలివైన వారు అని చెప్తున్నాను. సరే, ఇంతకీ నాకెందుకు కాల్ చేశారో కాస్త వివరిస్తారా? దట్స్ గుడ్. అలా అడుగు, చెప్తాను. మీ లవ్ స్టోరీ కోసం ఫోన్ చేశాను బాస్. ఏంటి? అదే బాస్, ప్రేమ గురించి నిన్న నువ్వు గొప్పగా చెప్పావు కదా. అప్పటినుంచి ఎప్పుడెప్పుడు నీ లవ్ స్టోరీ గురించి తెలుసుకుందామా అని ఎక్సైట్మెంట్ తో ఉన్నాను. నిద్ర పట్టడం లేదు, తిండి కూడా సహించడం లేదు. టోటల్ గా మనసంతా నువ్వే బాస్. వాట్? అదే మనసంతా నీ లవ్ స్టోరీని బాస్. ప్రియా గారు, ఇప్పుడు మీకేం కావాలి? నీ లవ్ స్టోరీ చెప్తే నాకు వినాలనుంది. నా బర్త్డే రోజు చెప్పాను కదా. చెప్పావు, కానీ ఇంకా డీటెయిల్డ్ గా వినాలనుంది. చెప్పవా బాస్? అయితే చెప్తాను, విను. చెప్పండి. అందమైన వెన్నెల. వావ్, నీ లవ్ స్టోరీ వెన్నెలతో స్టార్ట్ అయిందన్నమాట. చెప్పేది కాస్త విను. చెప్పండి. ఒక చిచ్చు బుడ్డి అందంగా వెలుగుతోంది. దీపావళి అమావాస్య రోజు వస్తుంది కదా, చిచ్చుపుట్టి వెన్నెల్లో ఎందుకు వెలుగుతుంది? ఇలాంటి తింగరి ప్రశ్నలు అడిగితే నేను చెప్పను. సారీ. చెప్పండి. ఆ చిచ్చుబుడ్డి వెలుగులో తెల్లని డ్రెస్ వేసుకుని ఎగురుతున్న నా ప్రేయసి ముఖాన్ని మొదటిసారి చూశాను. వావ్, వాట్ ఏ కాంబినేషన్! వెన్నెల, చిచ్చుబుడ్డి వెలుగు, వైట్ డ్రెస్, సూపర్. డిస్టర్బ్ చేయొద్దన్నానా? ఓకే. ఆ క్షణమే ఆ రూపం నా మనసులో ముద్రించుకుపోయింది. నాలో ప్రేమ పుట్టింది. అప్పట్నుంచి ఆ ప్రేమ దక్కించుకోవాలని వెంటపడుతూనే ఉన్నాను. నా ప్రేమను తను అర్థం చేసుకోలేకపోయింది. కానీ నేను తన మనసుని అర్థం చేసుకుని తన్ని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేశాను. తన పై చదువుల కోసం వెళ్ళిపోయింది. అప్పుడు వెళ్ళిన నీ ప్రేయసి తిరిగి రాలేదా బాస్? అక్కడితో కథ అయిపోయింది. కథ అయిపోవడం ఏంటి? అదే నా ప్రేమ కథ
ఎండ్ అయిపోయింది. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ బాస్. వెన్నెలతో మొదలైన నీ ప్రేమ కథ ఆ అమ్మాయి ఫ్లైట్ ఎక్కడంతో చీకట్లోకి వెళ్ళిపోయిందన్నమాట. గ్రేట్ లక్ బాస్, గ్రేట్ లక్. చాలా గ్రేట్. వెళ్ళొస్తాను తాతయ్య. నువ్వు నాకు మాటిచ్చావు గుర్తుందా? నీ చదువు తెలివితేటలు అన్నీ దేశాభివృద్ధికి ఉపయోగపడాలి. అమ్మా, నన్ను మోసం చేసి తొలి ప్రేమ కథ చెప్తావా? ఉండు, నీ సంగతి చెప్తాను. నాకు అబద్ధం చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తావా? లైవ్ లో నీ కథ ఏంటో తెలుసుకుంటా. అమ్మా అమ్మా, ఏమైంది? అత్తయ్య ఊరి నుంచి వచ్చేసిందమ్మా. రాధికకి ఇంట్లో నూకలు చెల్లే సమయం వచ్చేసిందన్నమాట. పద. వదిన గారు, ప్రయాణం బాగా జరిగిందా? మీటింగ్ సక్సెస్ అయిందా అత్తయ్య? మల్లేశ్వరి, వెళ్ళి అత్తయ్యకి వాటర్ పట్రా. అలాగే అమ్మా. కాఫీ పెట్టుకురమ్మంటారా వదినా? ఏంటి మీ ఆతిథ్యాలు? నాకు చేయడానికి నా కోడలొస్తుంది. వాటర్ అత్తయ్య. వద్దు. రాధికా, అమ్మ రాధికా, రాధికా, రాధికా. రాధిక ఇంట్లో లేచెల్లమ్మా. కైలాష్ ఒక్కడే ఉన్నాడు. కైలాష్ బాబు కూడా బాగా తలనొప్పిగా ఉందని పడుకున్నాడు వదినా. ఏంటి, కైలాష్కి తలనొప్పిగా ఉందా? అవునత్తయ్య, ఇందాక నేను వెళ్ళి టాబ్లెట్ కూడా ఇచ్చాను. నాన్న కైలాష్, కాస్త జ్వరంగా కూడా అనిపిస్తోంది. అయినా కైలాష్కి ఇలా ఉంటే రాధిక ఎక్కడికి వెళ్ళినట్టు? రాధిక ఎక్కడికి వెళ్ళింది?
మిమ్మల్ని అడిగేది, మాట్లాడరేంటి? రాధిక ఏది? చెప్తే నువ్వేమనుకుంటావో అని ఆలోచిస్తున్నానమ్మా. చెప్పాక నువ్వు కోపం తెచ్చుకోవు కదమ్మా. నసక్కుండా విషయం చెప్పండి. మీకు తెలియకుండా రాధిక చదువుకుంటుందొదినా. కాలేజ్కి వెళ్ళింది. ఏంటి మీరు చెప్పేది? అవునత్తయ్యా, ఎగ్జామ్స్ జరుగుతున్నాయంట. బావకి ఆరోగ్యం బాలేదని తెలిసి కూడా నాకు చదువే ముఖ్యం, డాక్టర్ కావడమే ప్రధానమని తను వెళ్ళిపోయింది. అవును వదిన గారు, కైలాష్ బాబుని మాయ చేసి మీకు తెలియకుండా తన ఆశయాన్ని నెరవేర్చుకోవాలని చూస్తుంది. నో, నా కోడలు నన్ను మోసం చేస్తుంది అంటే నేను నమ్మను. చెల్లమ్మా, నువ్వు ఈ మాట అంటావని తెలుసు, అందుకే సాక్ష్యం కూడా సిద్ధంగా తీసుకొచ్చాను. ఇదిగో ఈ ఫోటోలు, వీడియోలు చూడు. రాధిక నేనెంతగా నమ్మాను. కోడలిగా కాదు, కూతుర్లా చూసుకున్నాను. పెద్దదాన్ని నాతో మాట మాత్రమైనా చెప్పకుండా చదువుకోవడానికి వెళ్ళడానికి ఎంత ధైర్యం! ఇదేంటి, కైలాష్ గారు ఇంకా రాలేదు? ఇంకా రాలేదేంటి? ఏదైనా ముఖ్యమైన పని మీద ఉన్నారేమో. ఈరోజు నిన్నటికన్నా ఎగ్జామ్ బాగా రాశానని చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టడం, నేనే ఆటోలో వెళ్ళిపోతాను. ఊరు నుంచి వచ్చేసారా అత్తయ్య? ఎంతసేపు అయింది? నేనెప్పుడొచ్చానన్నది కాదు, నువ్వెక్కడి నుంచి వస్తున్నావు?
అడిగేది నిన్నే. మర్యాదగా చెప్పు, ఎక్కడి నుంచి వస్తున్నావు? అత్తయ్య, అది నేను నేను అది మీకు నిన్ను ఎంతగా నమ్మానే, నీకెంత విలువిచ్చాను. నువ్వు చేస్తున్న చిన్న చిన్న తప్పుల్ని కూడా క్షమించి అర్థం చేసుకుంటావు అని ఊరుకున్నాను. అలాంటిది నా అనుమతి లేకుండా అడుగు కూడా బయట పెట్టవనే నిశ్చయంతో ఉన్నాను. కానీ నా నమ్మకాన్ని కూలదోసి ఈ ఇంటి పరువు తీసావు కదే. నేను పరువు తీయడం ఏంటత్తయ్య? చేసిన తప్పుని సమర్థించుకుంటున్నావా? కాలేజీకి వెళ్ళడం ఏంటి? చదువుకోవడం ఏంటి? అంత పెద్ద విషయం నాకు తెలియకుండా గుట్టుగా ఉంచావంటే నిన్నేమనుకోవాలి? నేను చెప్తామని అనుకున్నాను, కానీ నార్మల్. నీ చదువు విషయం వచ్చేసరికి నీకేమైనా నోరు పడిపోయిందా? లేక నాకెందుకు చెప్పాలి అనుకున్నావా? లేకుంటే నాకు చెప్తే నీ చదువు ఎక్కడ ఆగిపోతుందోనని భయపడ్డావా? అది కదత్తయ్య, అసలేం జరిగిందంటే. ఇంకా ఏం చెప్తావు అనుకుంటున్నావు? అమ్మా, రే, ఎలా పెంచాన్రా నిన్ను. నా దగ్గర నిజం దాచావా? లేదమ్మా. పెళ్ళయ్యాకే ఈ అమ్మకే అబద్ధం చెప్పడం నేర్చుకున్నావా? అలా అంటావేంటమ్మా? తెలియక తప్పు చేసినా సరే తనకు తానే నా దగ్గర నిజం చెప్పుకుని క్షమించమని అడిగే నా కొడుకుని కూడా నువ్వు మార్చేసి అబద్ధం చెప్పించేలా చేసావు కదే. అమ్మా, రాధికేమీ అబద్ధం చెప్పలేదమ్మా. చదువు విషయంలో నువ్వు అడ్డుపడవని నమ్మి తను చెప్పమన్నా కానీ సందర్భం చూసి నీకు చెప్దామని నేనే ఆగాను. చదువుకోవడం తప్పు కాదు కదమ్మా. చదువుకోవడం తప్పు కాదు, కానీ నాకు చెప్పకుండా చదువుకోవడం తప్పు.
రేయ్, మీరిద్దరూ బాగుండాలని, సంతోషంగా ఉండాలని రోజు నేను ఎంతమంది దేవుళ్ళకి మొక్కుకుంటున్నాను రా.